సమైక్య పాలనలో వెనుకబాటుకు గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, అలాంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 5 లక్షల కోట్లతో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ మార్చిందన్నారు. నిరుద్యోగులు, రైతులు ఇలా అనేక వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోయినట్లు బట్టి ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బట్టి ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ల నుంచి చేయాల్సింది మీరు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడితే పాత మాట్లాడుకుంటే మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు, పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు, వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే తింటారు, మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. అది బాగాలేదని కదా తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు. కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన, సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్లు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాం. దాని గురించి